రాజశేఖర్ రెడ్డి గారు పేదల కన్నీళ్లు తెలిసిన వ్యక్తి. పేదల కన్నీళ్లు తెలియడం ఒకటే కాదు, పేదల కన్నీళ్లు తుడిసిన వ్యక్తి. ఈ రోజుకి కూడా దేవుడు పట్టం పక్కన రాజశేఖర్ రెడ్డి గారు పట్టం ప్రజలు పెట్టుకునేటట్లు 5 సంవత్సరాలు పరిపాలించేటువంటి వ్యక్తి. అందుకే రెండోసారి కూడా మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారిని సీఎం చేశారు ప్రజలు. ఆయన ప్రజానాయకుడు, ప్రజల గుండెల్లో, ప్రజల ఇళ్లల్లో ఆయన ఎప్పుడూ కూడా దేవుడితో సమానంగా ఉండేటటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు ప్రజలని ఏడిపించేటటువంటి వ్యక్తి, వాళ్ళ కన్నీరు రప్పించేటటువంటి వ్యక్తి. కనీసం సూపర్ 6 కాదు కదా, ఎన్నిసార్లు ఆయన సీఎం అయినా సరే ప్రజలకు ఇచ్చినటువంటి ఏ మాటని నిలబెట్టుకోకుండా చరిత్రహీనుడిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అయితే రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడే కాదు ఎప్పటికి కూడా భూమి ఉన్నంతకాలం కూడా ఆయన్ని చిరస్మరణీయులుగా ప్రజల గుండెల్లో పెట్టుకుంటారు. ఆయన తనయుడిని కూడా అంతకన్నా కూడా దీవిస్తూ ప్రజలందరూ కూడా హక్కును చేర్చుకుంటారనేది నిజం. ఈ సంవత్సరం రాజశేఖర్ రెడ్డి గారు బర్త్డే చాలా ఘనంగా జరిగింది. రాష్ట్రం మొత్తంలో ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ కూడా ఒక పండగ వాతావరణంలో జరిగింది. అట్ ద సేమ్ టైం పార్టీ హెడ్ ఆఫీస్లో కూడా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూడా చాలా రంగరంగ వైభవంగా జరిగింది.